భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుం కరణే. హరే కృష్ణ. ఇక్కడ శ్రీ ఆదిశంకరాచార్యులు రచించినటువంటి భజ గోవిందంలో భజ అంటే చెప్పుమని ఏం చెప్పాలి? గోవింద అని. అంటే భజ గోవింద అంటే గోవింద గోవింద అని చెప్పు ఓ మూర్ఖుడా, మూఢమతే ఒరే మూర్ఖుడా. ఎందుకు? సంప్రాప్తే సన్నిహితే కాలే అంటే మనకు శరీరం వదిలేటువంటి టైము ఎప్పుడైనా రావచ్చు. రాత్రి పడుకున్నవాడు పొద్దున్నే నిద్రలేయచ్చు, లేకపోవచ్చు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వాడు తిరిగి రావచ్చు, రాకపోవచ్చు. అనేది శరీరం ఏ టైంలో అయినా వదిలేయచ్చు. ఎవరు గ్యారెంటీ చెప్పలేరు అనమాట. అంటే సంప్రాప్తే సన్నిహితే కాలే, ఎప్పుడైతే మన ప్రాణం అనేది పోయేటువంటి సమయం వస్తుందో, శరీరం వదిలేసేటువంటి టైం వస్తుందో, అప్పుడు ఈ భౌతిక విషయాలు ఏవి కూడా మనల్ని కాపాడవు. మరి ఏది కాపాడుతుంది? భగవంతుని యొక్క నామం. ఎవరైతే భక్తితో రోజు భగవంతుని నామం పలుకుతూ ఉంటారో అవి తప్పనిసరిగా వాళ్ళు కాపాడి తీరుతుంది అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. అందుకే మనము గోవింద నామాలు రెగ్యులర్గా చెప్పాలి, భగవంతుని నామం చెప్పాలి, కృష్ణ భగవాన్ యొక్క నామాన్ని పలకాలి, హరే కృష్ణ మంత్రాన్ని మనం చెప్పాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తైవ గతిరన్యథా అంటారన్నమాట. ఎందుకు అలా చెప్పారు అంటే ఈ కలియుగం ఎక్కడ చూసినా కానీ మోసపూరితమైనటువంటి లక్షణాలు, నాటకాలమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు, అంటే రియాలిటీ ఉండదు. హింస ఎక్కడ పడితే అక్కడ హింస ఉంటుంది, రకరకాల వ్యసనాలు ఉంటాయి, ఎప్పుడు కలహాలు కలిగి ఉంటుంది. కాబట్టి ఇలాంటి అవలక్షణాలు కలిగినటువంటి కలి ప్రభావం నుండి మనం బయటపడాలి అంటే మనకు ఒకటే ఒక మార్గము, ఒకటే ఒక దిక్కు. ఏంటంటే హరినామము. హరినామం ఒకటే దిక్కు, వేరే లేదు అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. మనకు ముకుందమాలలో కూడా కులశేఖరాల వారు చెప్తారు 31వ శ్లోకంలో, శత్రుఛేదైక మంత్రం సకల ఉపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోచ్ఛేద మంత్రం సముచిత తమసః సంఘ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యైక మంత్రం వ్యసనభుజగ సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. ఇక్కడ ఓ జిహ్వా అంటే ఓ నాలుక, దయచేసి కృష్ణ మంత్రాన్ని సతతము జపించు. రకరకాల విషయాలన్నీ ఎందుకు మాట్లాడతావు? ఆ నోటితో ఎప్పుడు భగవంతుని నామాన్నే పలుకు. సర్వ శత్రువులను, అంటే శత్రువులు బయట కాదు లోపలే ఉన్నారు, అంతా శత్రువులు. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అనేటువంటి ఈ అరిషడ్ వర్గాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా దహించి వేసేటువంటి గొప్ప శక్తి భగవంతుని యొక్క నామానికి ఉంది. కాబట్టి అదే విషయాన్ని ఉపనిషత్తులు కూడా నొక్కి చెప్తున్నాయి. తర్వాత జనన మరణాలు అనేటువంటి సంసారంలో నుంచి సమూలంగా పెకలించి వేసి మనల్ని ఈ భౌతిక సాంగత్యం నుండి బయటపడేసి భగవంతుని ధామాన్ని చేరేటువంటి ఆ భాగ్యాన్ని కలిగించేటువంటి ఈ మంత్రం. ఇక్కడ సంసారము అన్నప్పుడు భార్యాభర్తలకు సంబంధించింది కాదు, పుట్టుక చావు అనే దాని గురించి సంసారం అని చెప్తారు. అదేవిధంగా అన్ని రకాల ఐశ్వర్యాలు కూడా ఇవ్వగలదన్నమాట ఈ మంత్రం, భగవంతుని యొక్క నామం. అదేవిధంగా వ్యసనాలు ఉంటాయి మనకు. ఒక్కొక్క వ్యసనము చెప్తున్నారు. ఒక విషసర్పం కాటు వేస్తే వెంటనే చనిపోతారు మనిషి. అలాంటి అంత ప్రమాదకరమైనటువంటి వ్యసనాలు ఉన్నాయి. అలాంటి ఎన్ని వ్యసనాలు ఉన్నాయో తెలియదు. కాబట్టి అలాంటి వ్యసనాలన్నిటిలో నుంచి కూడా, వ్యసనాలు అనేటువంటి విషసర్ప కాటు గురైన వారి నుంచి రక్షించి మనల్ని సమస్త ఐశ్వర్యాలు కూడా చేకూర్చేటువంటిది ఈ హరినామ సంకీర్తన. తర్వాత ఈ జగత్తులో ఎంతోమంది పుడుతున్నారు, చనిపోతున్నారు. ఎందుకు పుట్టినారో తెలియదు, ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియదు. అలా వచ్చేసి వెళ్ళిపోతారు. కానీ అన్నిటికంటే గొప్పది జంతువునాం నరజన్మ ఉత్తమం.
84 లక్షల జీవరాశుల్లో మనుష్య జన్మ రావడం అనేది చాలా దుర్లభము అంటారు. అలాంటి దుర్లభమైనటువంటి మానవ జన్మ మనకు ఉంది ఇప్పుడు. ఆ విషయం మనం మర్చిపోయి మన యొక్క మానవ జన్మ యొక్క ఇంపార్టెన్స్ని మర్చిపోయి, గొప్పతనాన్ని మర్చిపోయి మనము దాన్ని అలా యూజ్ చేసి పడేసి వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే ఈ జన్మకు సార్థకం అనేది లేకుండానే పోతుంది. కానీ ఎవరైతే రెగ్యులర్గా భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ, భగవంతుని గురించి వింటూ, ఆయన యొక్క లీలలను తెలుసుకుంటూ ఎవరైతే భగవంతుని సేవలో పాల్గొంటూ ఉంటారో వాళ్లకు వాళ్ళ యొక్క జన్మ సార్థకమవుతుంది, సాఫల్యం అవుతుంది అన్నమాట. చివరగా మనము భగవంతుని యొక్క ధామాన్ని కూడా చేరుకునేటువంటి భాగ్యం కలుగుతుంది. కాబట్టి భగవంతుని యొక్క నామానికి ఇంత గొప్ప విలువ ఉంది. కాబట్టి మనము రెగ్యులర్గా భగవంతుని యొక్క నామాన్ని జపించేటువంటి భాగ్యం కలిగించమని మనకు గురుదేవుల్ని, భగవంతుని పాదాలు బట్టి వేడుకున్నాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవంతుని నామాన్ని నిత్యం మనం జపిద్దాం, మనం తరిద్దాం, అందరినీ తరింపజేద్దాం. హరే కృష్ణ. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.